ఆఫ్టర్నూన్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. జస్ట్ జ్యోతికి స్వాగతం. సో పండగ దగ్గరకు వచ్చేసింది. ఇవాళ January 12th. సో ఇంకో 2 days అయితే పండగ మనకి సంక్రాంతి. సో నాకైతే నా కిచెన్ అంతా నిన్న అంతా క్లీన్ అయిపోయింది. సో మంచి క్లీన్ చేసేసుకున్నాను. అండ్ పని మనిషి రావట్లేదు మాకు. పని మనిషి వాళ్ళ మదర్ చనిపోయారు పాపం, ఫస్ట్ రోజు అనుకుంటా. సో 3 days వచ్చింది, మళ్ళీ వెళ్ళింది ఊరికి. సరే ఇంకేం అనలేము కదా. సో మదర్ అంటే మదర్ అందరికీ ఒకటే. అది ఎవరి మదర్ అయినా సరే, మదర్ అనగానే ఆ ఫీలింగే వేరే అసలు. యాక్చువల్గా ఆమె ఎక్కడున్నా కానీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. సో వస్తుందేమో చూడాలి, రేపు వెళ్ళండి, లేకపోతే పండగ తర్వాత వస్తుందేమో. సో ఆమె లేదు కాబట్టి నా సాతి నా డిష్ వాషర్ అనమాట. నా డిష్ వాషరు, నా వాషింగ్ మిషన్ రెండు నాకు చాలా చాలా హెల్ప్ఫుల్ అనమాట. అండ్ ఇంకా ఆల్రెడీ చేతితో చేసిన ఇక్కడ ఉంటాయి. ఆల్రెడీ ఇక్కడ మా పొద్దున చేసేసాను. బట్ స్టిల్ దీంట్లో కూడా మళ్ళీ ఈవినింగ్ వరకు వస్తాయితే అవన్నీ దీంట్లోకి వెళ్ళిపోతాయి, డిష్ వాషర్లోకి. అండ్ సో ఇప్పుడు లంచ్ టైం అవుతుంది. సో లంచ్ టైం అవుతుంది. పూరి చేసేస్తున్నాను. చోలే ఆల్రెడీ పొద్దున చేసేసాను. మా పాపకి టిఫిన్ బాక్స్లో పెట్టించేసాను పూరి. సో మళ్ళీ ఇప్పుడు మేము రోటీ అనుకున్నాము, బట్ మా బాబు పూరి చేయమన్నాడు. సో పూరి చేస్తున్నాం. మా బాబుకి ఇంకా హాలిడే. సో ఈ చీర ఎందుకు కట్టుకున్నానంటే, ఇవాళ ఏం జరిగిందంటే, మా బాబుకి కైట్ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం. సంక్రాంతి అంటే కైట్స్ అంటే పిచ్చి. ఇంకా మిద్దె మీదే ఉంటాడు అనమాట కంపల్సరీ. ఇంకా 4 days 5 days తెల్లగా ఉంటాడు కదా, నల్లగా వస్తాడు పైకి వెళ్ళి. సో అంత ఇష్టము. ఇండలోనే అనమాట ఇంకా ఫుల్ కంప్లీట్గా. ఏ ఫెస్టివల్కి ఏం అడగడు పాపం. ఈ సంక్రాంతి ఫెస్టివల్స్కి కైట్స్ కావాలి మమ్మీ అని అడుగుతాడు. సో సరే అని బయలుదేరాము తీసుకుందామని. బట్ రేట్స్ చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి 10 rupees, చిన్న సైజే. అమ్మ ఒక్కొక్క 10 rupees అని సరే చూస్తున్నాము. ధూళిపేట అక్కడ పురాణా పూలు అక్కడ ఉంటాయి. బట్ నేను ఆ ఏరియాస్కి నేను ప్రిఫర్ చేయను, నేను వెళ్ళను. సో సరే నేను అన్నాను మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాము, వద్దులే ఇంకెవరైనా ఫ్రెండ్స్తో అన్నా ఎవరైనా తెలిసిన వాళ్ళతో వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే పిల్లలు వెళ్తే అంటే మోసం చేసిస్తారు. సో కొంచెం తెలిసిన వాళ్ళు అండ్ బాగా అంటే కైట్స్ గురించి బాగా అవగాహన ఉన్న వాళ్ళతో వెళ్తే బెటర్ అది. సో అని మళ్ళీ రిటర్న్ వచ్చేద్దామని అనుకున్నాం. బట్ అక్కడి నుంచి మళ్ళీ మా ఫాదర్కి ఆపరేషన్ అయింది, ఐ ఆపరేషన్ అయింది కదా, అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. బికాజ్ రీహాబిలిటేషన్ సెంటర్ కూడా ఉంటుందన్నమాట అక్కడ. ఏంటంటే సర్టిఫికేట్ ఇస్తారు ఆఫ్టర్ ఆపరేషన్. సైట్ ఒకవేళ మనకి కంప్లీట్గా 100% రాకపోతే వాళ్ళు 3 classes ప్రొవైడ్ చేస్తారు, ఫ్రీ క్లాసెస్ అనమాట. సో వాళ్ళకి టిప్స్ అండ్ ట్రిక్స్, ఎలా నడవాలి, ఎలా స్టేర్స్ ఎక్కినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, కలర్స్, ఇవన్నీ వాళ్ళు ఏదో క్లాసెస్ తీసుకుంటారంట 3 days. సో అది మా డాడీ చేయించలేదు. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలకి, నాకు మార్నింగ్ హడావిడి ఉండదు హాలిడేస్లో కాబట్టి 3 days 15, 16, 17 క్లాసెస్ కోసం వెళ్ళామని జస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చానమాట. బిట్టు సో అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. అదేంటంటే మనకి ఎంఆర్ఓ ఆఫీసులో మనకు అది ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఏదైనా పెన్షన్ లాగా ఏమైనా ఇస్తారా అని అంటున్నారు. బట్ మాది వైట్ కార్డ్ కాదు, వైట్ రేషన్ కార్డ్ వాళ్ళకే ప్రొవైడ్ చేస్తారంట అవన్నీ. ఏమో ఆయనైతే సబ్మిట్ అయితే చేయండి మేడం అన్నారు. చూద్దాము. బికాజ్ మా డాడీకి పెన్షన్ లేదు కాబట్టి వాళ్ళకి కొంచెం మా మదర్ వర్క్ చేస్తేనే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్. సో ఏదైనా 2000, 3000 rupees ఏదైనా వచ్చినా అట్లీస్ట్ మెడిసిన్స్ కన్నా పనికి వస్తుంది కదా అని చెప్పేసి చూద్దాము. సబ్మిట్ అయితే చేసి చూస్తాను, రిక్వెస్ట్ చేద్దాము. అడగడంలో తప్పు లేదు, అడగాలి, ప్రతి దగ్గర అడగాలి. అడగడంలో ఎప్పుడు తక్కువ అనుకోవద్దు. అడగండి, చేయించుకోండి. ఒకవేళ కాదంటే కాదు, అడిగితే తప్పు లేదు. సో నా పాలసీ అది, నేనైతే అడిగేస్తాను. తప్పున్నా ఒప్పున్నా మనం అడగాలి అంతే. అది అవుతుంది ఎస్ అంటే ఎస్, నో అంటే నో అంటారు అంతే. ఏంటి బిడ్డ మా లూసిగాడు పీరియడ్స్లో ఉన్నాడు పాపం. లాస్ట్ టైం ఎప్పుడు వచ్చిందో మాకు తెలియలేదు, చిన్నగా ఉంది బేబీ. అప్పుడు 6 months అప్పుడు వస్తుంది అని అన్నారు డాక్టర్. బట్ మాకైతే అది తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. 3 days అయింది పాపం. దానికి ఏం అవ్వట్లేదు, బట్ ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతుంది అంతే. సో
సో హాస్పిటల్కి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకొని మా బాబు చూడండి ఎక్కిస్తున్నాను. సర్టిఫికేట్ తీసుకొని ఆయిల్ ఉంది ఇక్కడ మెల్లిగా సర్టిఫికేట్ తీసుకొని వచ్చామన్నమాట. చూడండి. సో 15th, 16th, 17th క్లాసెస్ 1 hour క్లాస్ ఉంటుంది. మా డాడీని తీసుకొని వెళ్ళాలి అక్కడికి. సో పిల్లలకి హాలిడేసే కాబట్టి వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. పండగ కూడా అయిపోతుంది కాబట్టి. సో చూద్దాం. అండ్ మా బాబు ఇవాళ వెళ్ళలేదు. మా బాబు వాళ్ళ కాలేజ్లో ముగ్గుల కాంపిటీషన్ అంట. కమియర్ ముగ్గులు కాంపిటీషన్ చేయొచ్చు కదండి. ముగ్గులు కాంపిటీషన్లో ముగ్గులు వేయచ్చు కదా. బాయ్స్ అయితే వేయకూడదా? ముగ్గు వేస్తే కాలేజ్ కనిపించదు. సో ముగ్గులు కాంపిటీషన్ అంట. గర్ల్స్ అందరు పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే నువ్వెందుకు చేయట్లేదని అడిగాను నేను. మేము చేస్తామా అంటే ఎందుకు చేయకూడదు, ముగ్గులేమే గర్ల్స్కే రాసి పెట్టింది. ముగ్గులు ఏడా వేయాలని అందరూ చేయొచ్చు, అలా ఏం లేదు. సో నేను అదే చెప్తున్నాను ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు అని. సో ఆ వీడియోస్ కూడా వస్తే కింద అడిగాను వాళ్ళ ఫ్రెండ్స్ని ఏమైనా పంపించమని చెప్పి. గర్ల్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ముగ్గులు మొత్తం అన్ని తీసి పంపిస్తే మనకు కొంచెం సంక్రాంతి ఫీలింగ్ వస్తుంది కదా మన వీడియోలు అని చెప్పి అడిగాను అనమాట. మేబీ ఆ వీడియోస్ వస్తే నేను దీంట్లో పెడతాను. సో వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. అందరూ బాగా చేసుకోవాలి పండగ. నేను మీ పిండి వంటలు ఏమేమి చేస్తున్నారు ఏంటి, నేనైతే ఇంకా ప్లాన్ చేయలేదు, ఇప్పుడు చేస్తాను. ఈ లంచ్ చేసిన తర్వాత చూడాలి ఏమేమి చేయాలి ఏంటి అని. ఎక్కువగా ఏం చేసుకోమండి, జస్ట్ నువ్వుల లడ్డు అయితే కంపల్సరీ ఉంటుంది. దాని తర్వాత ఇంకా మీది పండగ రోజు ఏదో తినాలి కదా, అన్నీ వండుకుంటాము. సో చూడాలి ఏమేమి చేస్తాను అన్నది ఇంకా ఐడియా లేదు. సో యా, దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. నా పూరీలు రెడీ అయిపోయాయి, ఆకలి ఇస్తుంది. తినేసి వెంటనే కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ తర్వాత ఇంకొకటి ఉంటుంది కదా డే, దానికి రెడీ అయిపోవాలి. లేడీస్ అందరూ హాఫ్ డే ఖతం అయిపోగానే ఎనర్జీ ఖతం అయిపోతుంది. బట్ అలా కాదు, ఉంచుకోండి, కొంచెం న్యాప్ తీసుకోండి. ఒక 20 minutes న్యాప్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అంట. ఓకే, లేడీస్ స్పెషల్గా, మగవాళ్ళు కాదండి బాబు, పడుకోగలరు. ఓన్లీ లేడీస్. మగవాళ్ళు కూడా తీసుకోవచ్చు, బట్ వాళ్ళు గురకబెట్టేస్తే ఇంక అంతే, గంటలు పడుకున్నట్టు అయిపోయింది. సో లేడీస్ న్యాప్ కంపల్సరీగా 20 minutes అయితే అట్లీస్ట్ మీరు రెస్ట్ తీసుకోండి. సో దట్ నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది డే హ్యాపీగా ఉంటుంది మీకు. సో యా, ఇంకేమైనా కవర్ చేస్తానేమో చూస్తాను ఈ వీడియోలో. సో సబ్స్క్రైబ్ మై ఛానల్ జస్ట్ జ్యోతి. బాబు వచ్చేసిండు పైకి, నేను కూడా వచ్చేసిన మా బాబుతో. చక్రీ పట్టుకోవాలంట, మా బాబుకి ఎవరు లేరు పాపం. చక్రీ ఇక్కడ బాబు, సెక్యూరిటీ వాళ్ళ బాబు ఎక్కడిస్తున్నాడు. లైట్గా ఎగురుతున్నాయి. ఇంకా సాయంత్రంకి ఇంకా ఫుల్ అయిపోతాయి. హాలిడేస్ కదా ఇంకా ఈరోజు నుంచి. నేను కూడా ఒకటి ఎగరేస్తా, కైట్ పైకి ఎగరేసి ఇయ్యి నాకు, నేను పట్టుకుంటా. మెట్రో చూడండి, మెట్రో కనపడుతుందా మీకు? మెట్రో కనపడుతుంది. ఇక్కడ స్టేషన్కి వెళ్తుంది, సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్తుంది. నా న్యాప్ టైం వీడికి ఇచ్చేసిన 20 minutes ఆఫ్ న్యాప్ టైం. నా కొడుకుకి రాసి ఇచ్చేసిన నా న్యాప్ టైం. అదంటే ఏది రాదు కాదు, ఇది కోసుకుంటుంది. ఎవరికైనా కోసుకుంటుంది. అమ్మ నేను వంట చేయాలి, ఇవన్నీ ఉంటాయి. నెత్తి మీదకి వెళ్తుంది ఇది, ఎదురుగా కాకుండా. కామ్ డౌన్ టైట్. ఎవరికి వస్తావు నెత్తి మీద పెట్టుకున్న పోయి. నాకు ఇది వదలాలంటే భయం. సాది అంటే సాదిలో వరకు ఏది అన్నీ ఇక్కడే ఇటే గుర్తున్నాయి. రైట్ సైడ్ చలో 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 చలో.
చలో